ఈ మూడో పాయింట్ చూసినప్పుడు గ్రీడ్. గ్రీడ్ ఈజ్ నథింగ్ బట్ అబ్సెషన్ ఫర్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్, వెల్త్ ఆర్ పొజిషన్. ఇట్ ఈస్ అన్ అబ్సెషన్. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఈ నాకు కావాలనే దాంట్లో ఎవడ ప్రాణాన్ని తెస్తాడంట, ఎవరినైనా చంపుతాడంట. నాకు కావాలి. ఈ గ్రీడ్ కలిగిన పొలిటీషియన్స్ చూడండి, ఎవరినైనా చంపించేస్తాడు. నేను ఉండాలి, నాకు కావాలి, ఇస్తాను. నాకు కావాలన్న వాడు, అందుకని చూడండి ప్రేమికులు అంటారు కొంతమంది, నాకు కావాలని చంపేస్తాడు అంతే. నాకు కావాలి. యు సీ దిస్ గ్రీడ్, కంట్రోల్ లేని డిజైర్స్. నాకు కావాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నారు, మీరు పరీక్షించుకోండి. ఏంటది మీరు పొద్దుట్లు వేసింది నాకు కావాలి, నాకు కావాలి. ముఖ్యంగా ఎదుటోడిది, పొరుగువాడిది. ఏంటది మీరు నాకు లేకుండా నేను ఉండాలేను, నాకు కావాలి, యువర్ డిజైర్స్. అది ఏంటో నాకే తెలియదు అన్నారు అనుకో, ఏం లేదు, నీ ఫోన్లోకి వెళ్ళు, హిస్టరీలోకి వెళ్ళు, నువ్వు వెతికే పేజీలన్నీ చూడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఒకే దానికి వస్తుంది. నీ గూగుల్ యాడ్స్ ఏమొస్తాయి చూడు, నీ యూట్యూబ్ ఓపెన్ చేసినా నీకు యాడ్ వస్తుంది అక్కడ. ఎట్లా వస్తుంది? ఓ సోదరు మాత్రం అన్నాడు, ఏంటండి మీరు మీ యాడ్స్ అంతా ఫుడ్ యాప్సే వస్తాయి ఏంటండి? ఆ పేరు చెప్పకూడదని ఫుడ్ యాప్స్ అంటున్నా. అయ్యే వస్తాయి ఏంటండి? ఎప్పుడు చూసినా అయ్యే పెడతారు ఏంటండి? మేము పెడతామా? మేము పెట్టాం. మేము ఎందుకు పెడతాం? గూగులోడు నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉంటావో, ఏదైతే వాడుతూ ఉంటావో, ఏదైతే తెస్తూ ఉంటావో అదే అడ్వర్టైజ్మెంట్కి నీ ముందు పెడతాడు. మనుషుడు పెట్టేది కాదు. ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటెడ్. ఈరోజు నువ్వు వెతికేదే నీకు వస్తుంది. బైబిల్ అదే కదా చెప్తుంది. శోధనలు కూడా అంతేనంట, టెంప్టేషన్స్ కూడా అదే అంట. నీ హృదయ కాఠిన్యమ చేత నువ్వు శోధించబడతావు. వాట్ ఆర్ యువర్ డీప్ డౌన్ డిజైర్స్? అదే అపవాది తీసుకొచ్చి ఇదిగో అని పెడతాడు. దేవుని నేరం మోపొద్దు. నీ ఆశలో రహస్య జీవితం, డెస్పరేషన్, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. చూసి బైబిల్ చూసినప్పుడు లూకాసు వార్త 12:15, లూకాసు వార్త 12వ అధ్యాయము 15 వచనం. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, మీరు ఏ విధమైన లోభమునకు, వాట్ ఇస్ కవెటస్నెస్? thou shall not covet. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎడ్డునైనను, గొర్రెనైనను, వాట్ ఎవర్. ఈరోజు చెప్పాలంటే మొబైల్ ఫోన్ అయినను, బట్ట అయినను, ఉద్యోగమైనను, నీ పొరుగు అనేది ఏది ఆశింపదు. సీ, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు, టేక్ కేర్ అండ్ బీ ఆన్ గార్డ్ అగైన్స్ట్ ఆల్ కవెటస్నెస్. నెక్స్ట్ ఏంటి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వర్డ్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఫర్ వన్స్ లైఫ్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ పొసెషన్. అంటే నువ్వు ఆశపడింది అన్నీ నీ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన, నీ ఆశతో నీ దగ్గర అన్నీ ఉన్నంత మాత్రాన నీ జీవితం ఏదో గొప్పదని కాదు. ఒక మాట అడుగుతాను, ఏదైనా ఎవరికైనా చూపించుకుంటాను కొన్నారా? ఏం వాడతాను రాదు పాపం. మీ ఫ్రెండ్ కొన్నాడని, సో కాల్డ్ ఫ్రెండ్ కొన్నాడని నీ దగ్గర కూడా ఉందని చూపించుకుంటాను కొనుక్కున్నావు. నీ ఫ్రెండ్ ఏమో జీవితంలో వాడి పైకి వస్తానికి కొనుక్కున్నాడు. నువ్వేమో షో పీస్గా నా దగ్గర కూడా ఉంది, నేనేం తక్కువ కాదన్న దానికి కొన్నావు. అయినా ఒక మాట అడుగుతానండి, నీ జీవితంలో మీ ఇంట్లో మీరు వాడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఇంట్లో చూడండి, థ్రెడ్మిల్ ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఎప్పుడైతే చివరిసరిగా థ్రెడ్మిల్ ఎక్కింది, అబ్బో 3 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఆ థ్రెడ్మిల్ అక్కడ ఉంటుంది. ఎందుకు? ఆ సైకిల్ అక్కడ ఉంటుంది. ఎందుకు? ఎవడో కొనుక్కున్నాడని ఆశపడి నువ్వు కూడా కొనుక్కున్నావు. ఎక్కావా? వాడతావా? అవుతుందా? లేదు. కానీ ఉండాలి షో పీస్. యు సీ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ యూ జస్ట్ బై టు ఇమిటేట్. దేవుని వాక్యం చెప్తుంది, నీకేదో పొదుగునంత మాత్రం నీకేదో పెద్ద ఉందని కాదు. ద రియల్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ టు బి కంటెంట్ఫుల్. నా దగ్గర ఉన్నదేదో నాకు చాలు, నా దగ్గర ఉన్నదేదో నాకు వాడతాం తెలుసు, నాకు కలిగిన దాంట్లో నేను బ్రతకగలను, అది చెప్పగలగాలి. ఈరోజు ఎంతమంది చెప్పలేరు. ఎంత ఉన్నా కూడా నా దగ్గర ఏముంది అంటారు. ఈరోజు మనుషులు అంటాడు, ఏముందా? నా దగ్గర ఏమీ లేదా? దేవుడు ఏమవలేదా నీ జీవితంలో? దేవుడు ఏం చేయలేదా నీ జీవితంలో? దేవుడు నేను ఏ విషయంలో ఆశీర్వదించలేదా? కృతజ్ఞత లేదు, మర్చిపోయావు. నీ దురాశలను కోరుతూ నీ దురాశలు లేవంటున్నావు, కానీ దేవుడు ఇచ్చిన దీవెనల్ని నిర్లక్ష్యపరుస్తూ వచ్చు. బైబిల్లో చూసినప్పుడు గమనించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ఫస్ట్ తిమోతి 6th chapter 10th verse. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలము. The love of money is the root of all kinds of evil. ధనాపేక్ష. See, hold it there. ధనాపేక్ష. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా? లవ్ ఆఫ్ మనీ. ఆ మాట మీకు దిగాలి. డబ్బులు ఉంటాం పాపం కాదు, డబ్బు సంపాదిస్తాం పాపం కాదు, డబ్బుని ప్రేమిస్తాం పాపం. అర్థమవుతుందా అండి? ఈ లోకంలో బ్రతకాలంటే నీకు డబ్బులు కావాలా వద్దా? అప్పుడు నేను కొంతమంది సేవకులు చూశాను, కానీ ఒరే డబ్బులు అడగకూడదు, డబ్బులు ఉండకూడదు,
చెప్పకూడదు, డబ్బులు ప్రేమించుకుని చెప్పి బాగానే ఉంది. డబ్బు అంటే నువ్వు పాపివి అంత అయిపోయిన తర్వాత మీకు ఈ కార్యక్రమాలు తెస్తానికి చాలా ఖర్చు అవుతుంది, మీరు డబ్బులు పంపిస్తే మేము ఈ కార్యక్రమం ఇంతసేపు ఏమన్నాం? యూర్ సేయింగ్ రాంగ్ అండ్ యూర్ సేయింగ్ మీరు డబ్బులు ఇస్తే నేను చేస్తా. చివరి డబ్బే కదా అడుగుతున్నా. డబ్బులు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకని చేయలేకపోతున్నా. నో, దట్ ఇస్ నాట్ ద థింగ్. బైబిల్ సేస్ ద రూట్ కాస్ లవ్ ఆఫ్ మనీ. డబ్బు కొరకే నువ్వు బ్రతుకుతున్నావంటే అది పాపం. డబ్బు కొరకే నువ్వు బ్రతుకుతున్నావంటే నీ అంతా నరకమే. డబ్బు అవసరం. ఒకడికి ధనం ఇచ్చేవాడు ఎవరంట? యెహోవా అని దేవుడు వాక్యంలో రాయబడింది. ఒకడిని దీవించేవాడు ఎవరు? దేవుడు. నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ ప్రయాసాన్ని దీవించేది ఎవరంట? దేవుడు. కానీ నువ్వు డబ్బునే ప్రేమిస్తూ బ్రతుకుతూ దేవుడిని ప్రేమించలేదంటే వ్యర్థం. అందుకని దేవుడు వాక్యంలో ఉంటుంది, ఎవడో సిరిని దేవుణ్ణి రెండింటిని ప్రేమించలేరు. యేసు ప్రభు చెప్తాడండి ఆ మాట. డూ యు హ్యావ్ దట్ వర్డ్? ఎవరు సిరిని దేవుణ్ణి రెండింటిలో ప్రేమించలేడంట. ఎయిదర్ వన్. దేవుని ప్రేమిస్తున్నావా? అందుకని చూడండి, దేవుని ప్రేమిస్తున్నానని ఆలయానికి రాకుండా ఉద్యోగానికి వెళ్ళేవాడు దేవుని ప్రేమించాడా? ఉద్యోగానికి డబ్బుని ప్రేమించాడా? ఎందుకు? ఉద్యోగం వెళ్ళిపోతే డబ్బులు మైనస్ చేస్తాడు, ఆలయానికి వస్తే నాకు డబ్బులు మైనస్ అవుతాయి. అదే నువ్వు ప్రేమించిన వ్యక్తి నేను పలానా రోజున రమ్మన్నాడు, నాతో రమ్మనింది, ఏం చేస్తావు? ఉద్యోగమే పోయినా కూడా పర్వాలే, అంతేగా? అంటే దేవుని ప్రేమిస్తున్నాడు, మరి భక్తి అబద్ధం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎలాగ అటువంటి వారిని దీవిస్తాడండి? హృదయ రహస్యాలు ఎరిగిన వారు దేవుడు అటువంటి వారు హృదయాలు చూసినప్పుడు డబ్బుని ప్రేమిస్తున్నాడు, డబ్బు కొరకు నా దగ్గరకు వస్తావు ఏంటి? అటువంటి వారికి దేవుడు ఇస్తాడా? ఎవడో. ఐ హ్యావ్ సీన్. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించు, ధనం వస్తుంది. నువ్వు ధనం కొరకే దేవుడిని ప్రేమించాలంటే ధనం ఎప్పుడు రాదు. యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ లెవెల్. ఇట్ డజంట్ మ్యాటర్ ఐ హ్యావ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. వన్నా స్తోత్రం, లేదా స్తోత్రం. ఇచ్చింది నువ్వే, తీసుకుంది నీవే. అది యాటిట్యూడ్. ఎందుకంటే యోబుని చూడండి, ప్రపంచంలో భూమిపైనే ధనవంతుడంట. దేవుడు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? అక్కడ అపవాదే చెప్తాడు, నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించావు. మరలా చెప్తాడు, నువ్వు ఆలోచించి ఒక్క దెబ్బ తీసేస్తా. తీసాడు. తీసిన తర్వాత ఏమంటాడు యోబు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. అంటే యోబు పెరుగున్నాడు, నేను కష్టపడినంత మాత్రాన్ని వచ్చేసింది కాదు, నేను కష్టపడిన దాన్ని ఆశీర్వదించాడంటే ఇచ్చింది దేవుడు, ఆయనే తీసుకున్నాడంటే ఆయనకే స్తోత్రం. యు సీ వేర్ ఇస్ అవర్ హార్ట్? ఈరోజు మీరు చదివేది దేని కొరకు? ఉద్యోగం చేసేది దేని కొరకు? ప్రతిరోజు ప్రయాసపడేది దేని కొరకు? ఇఫ్ ఇట్ ఇస్ ఆఫ్టర్ ద లవ్ ఆఫ్ మనీ ఇట్ విల్ ఫేడ్. అందుకనే చూడండి, చాలా మంది వృద్ధాప్యం వరకు డబ్బులు సంపాదించుకుని ఉంటారు, కానీ చుట్టూ ఒక మనిషి కూడా ఉండడు. పాపం కేర్ టేకర్ కూడా దొరకడంట. ఎందుకంటే కేర్ టేకర్ నువ్వు డబ్బులు ఇస్తే పెట్టుకుంటాడంట, వాడు 4 వేల కలిసి పోరా నీ డబ్బులు పెట్టుకుపోరా అంటాడు. ఎందుకంటే ఎంతోమంది లోన్లీ లైఫ్ బికాజ్ యువర్ డిజైర్ వాజ్ ఆల్ అబౌట్ మనీ. నో రిలేషన్షిప్స్. కుటుంబాలు లేవు, కుటుంబం పద్ధతులు లేవు, బిడ్డలతో స్నేహం లేదు, బిడ్డలతో సహవాసం లేదు, తల్లిదండ్రుల ఆప్యాయతే లేదు. డబ్బు. యు ఆర్ లెఫ్ట్ అలోన్. బైబిల్ గమనించినప్పుడు అండి, ఈ ధనాపేక్ష ప్రతి కీడికి ఒక వ్యక్తి ఒక మనిషిని చంపుతానికి ఈ రోజులో చూడండి, కొంత డబ్బులు ఇస్తా అంటే డిజిట్లు వద్దులే, కొంచెం డబ్బులు ఇస్తా అంట, డబ్బులు తీసుకెళ్ళి చంపేస్తాడంట. ఇంకో వ్యక్తి జీవితాన్ని తీసేస్తున్నావే, తన కుటుంబం ఏమవుతుంది, ఆ వ్యక్తి ఏమవుతుంది, ఆ బిడ్డలు ఏమవుతారు, ఆ వ్యక్తి కొరకు ఎందుకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఆ వ్యక్తిని కుక్కలా చంపుతానికి రెడ్డి అవుతున్నావు. దేని కొరకు? డబ్బులు. ఆఫ్టర్ ఆల్ ఫ్యూ డిజిట్స్. అంత డబ్బు కొరకు చంపుతా, నువ్వు పట్టబడితే జైలు పోతారా? జీవితమే జైలు. పర్వాలే, డబ్బులు వస్తే చాలు. ఏంటంటే డబ్బులు వచ్చి నీ జీవితం అంతా జైల్లో గడుపుతారని కూడా పర్వాలేదంట. డబ్బులు వస్తే చాలు. యు సీ దట్ ఈస్ హౌ పీపుల్స్ లైఫ్స్ నో వాల్యూ. జీవితానికి వెలుగు లేకుండా పోతుంది. ఇక్కడ చూసినప్పుడు ఆ మాట చదివి ముగిద్దామంటే ఒకసారి 1 తిమోతి 6:10. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏమయ్యారంట? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇట్ ఈస్ ఈక్వల్ టు సూసైడ్. వారి విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని మీద, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు జరిగిస్తాడు, దేవుడు ఉన్నాడని పోయి వారే నానా బాధలు తెచ్చుకున్నారంట. ఈరోజు మనుషులు చూడండి, డబ్బు ఎక్కువ ప్రేమించి ఇవాళ కూడా కొంతమంది ఉన్నారు. దేవునికి తెలుసు మీ పరిస్థితి. ఈరోజు చాలామంది దేవా కాపాడమంటారు. ఎందుకు ఈ సమస్య? ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఇక్కడ 10 అప్పులు చేసావు, ఇక్కడ ఏదో పెద్ద సంపాదించేస్తావు. ఎవడో అన్నాడు, రే నాకు 4 నెలలు 2 నెలలు 3 నెలలు సంవత్సరం నాకు ఇంత, దాని తర్వాత నీకు ఇంత ఇచ్చేస్తావు. ఇంట్లో కూర్చొని నాకు ఇంత వచ్చేస్తుంది, ఇది తీసుకో, అది తీసుకో, ఇవి తీసుకున్నాడే ఎగిరిపోయాడు. ఇప్పుడు వీడికి ఎవడు కట్టాలి? నువ్వు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చావు, దేవుడు గుర్తొచ్చాడు, దేవా నాకు ఎప్పుడు తెరచవా? నీకు అక్కుడితే కదా. ఎవరు అడ్డదారుల వరకు ఆశపడకండి. దేవుడు అడ్డదారులను నిన్ను దీవించే దేవుడు కాదు. అడ్డదారులు ఇచ్చి నీకు దీవించే దేవుడు కాదు. న్యాయంగా నువ్వు కష్టపడి సంపాదనలు నీకు దీవెనిచ్చే దేవుడు.
అగ్రి చేస్తారా? చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తాను దేవుడు నా కొరకే ఈ స్కీమ్ ఈ మనిషిని పంపించాడు. ఎవడరా ఈ మనిషి? XYZ ఎవడరా? చరిత్ర ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడే స్టార్ట్ చేశాడంట, అందుకని ఈ ఆఫర్ అంట. అయితే జాగ్రత్త, నీదంతా పోయింది. మెనీ పీపుల్ ఫూలిష్, డబ్బు అన్న పేరు చాలు అన్నీ చేస్తారు. డబ్బులు వస్తాయి అంట, ఇచ్చేస్తారు. కొంతమంది అదే రీతిగా ఒక సోదరుడు అన్నాడు, ఈ పలానా వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తాడని డబ్బులు పెట్టమన్నాడండి, రిటర్న్స్లో నాకు ఇంత ఇస్తానన్నాడండి, నాకు ఇంత చేస్తాడన్నాడండి. ఎన్ని కట్టాడయ్యా? ఏమో. ఎన్ని చేశాడయ్యా? ఏమో. ఏంటి చరిత్ర? ఏమో. నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టావు, దివాళీ తీసాడు. ఎవరికి నష్టం? అసలు నీకేం సంబంధం? నీ దృష్టి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ పని ఏంటి? నువ్వు ఎవరవే? నువ్వు చేయగలిగిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టావా? ఇదిగో నీ కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, ఇదిగో 30 సంవత్సరాలుగా నీ కుటుంబం ఈ పని చేసింది. కానీ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. క్యాన్ యూ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్? మన ఆలయంలో ఒక సహోదరుడు అదే రీతికి వచ్చి చెప్పినప్పుడు నేను అన్నాను, అయ్యా ఇదిగో మీ నాన్నగారు ఆల్మోస్ట్ 25 yearsగా, నాకు తెలిసి 25 yearsగా ఈ బిజినెస్ని ఇంత డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ట్రెండ్ ఆ బిజినెస్. నువ్వు కానీ దాని మీద మనసు పెట్టి, ఇఫ్ యూ కెన్ గెట్ ఇంటూ మార్కెటింగ్, డెవలపింగ్, అడ్మినిస్ట్రేటింగ్, వారి కష్టాన్ని ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద ప్లాట్ఫామ్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా అంటే, ఆ బిడ్డకి ఇక్కడ మనసు లేదు. నేను ఎక్కడో కొత్తగా వెళ్ళి కొత్తగా పెట్టి కొత్తగా స్టార్ట్ చేసి ఈ 25 సంవత్సరాల సక్సెస్ నాకు వద్దు, ఈ 25 సంవత్సరాల పునాది నాకు వద్దు, అక్కడికి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేస్తాను, నా కాలు మీద నేను నిలబడతా, ఇల్లు పొమ్మన్నారు నిన్ను. కాదు కదా. యు సీ పీపుల్ గో ఫూలిష్. ఉద్రేకాలు, ఏదో ఈ ట్రెండ్, ఈ టెంపరీది. అంటే నేను మాట్లాడేది 7 భయంకరమైన పాపముల గురించి. అర్థమవుతుందా ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్? 7 deadly sins. మొదటిది ఏంటి? ఇచ్చా. రెండోది ఏంటి? తిండిపోతున్నాను. మూడోది ఏంటి? దురాశ, గ్రీడ్. అసలు ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అంటే గ్రీడ్. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ఎందుకు అప్పచెప్పాడు? ప్యూర్లీ గ్రీడ్ కదా. 30 వెండి నాణాలు అమ్మేశాడంట. 30 వెండి నాణాలు అమ్మేశాడంట. ఆ 30 వెండి నాణాలు ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే 6 లక్షల చేంజ్. ఈ రోజు ఎకానమీ తగినట్టు చూస్తే 6 లక్షల చిల్లర చేంజ్. కానీ అదే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పాదాల దగ్గర బేతనీలో మరియా ఆ అత్తని పగలగొట్టినప్పుడు జుమ్మడింది అడిగి, ఆయనకి తీసుకొచ్చింది. వాడికి ఇదిగోరా నీ కొరకు పెడతానంటారా చెప్పిందా? ఆమె డబ్బు ఆమె తెచ్చుకుంది, ఆమె ప్రభు పాదాల దగ్గర పగలగొట్టింది. యేసు ప్రభు అంటాడు, ఈమె నా దేహాన్ని సిద్ధపరిచింది అభిషేకించి. కానీ ఆయన అంటాడు ఏంటి తెలుసు యూదా ఇస్కరియోతు? ఇందుకు ఈ నష్టం, ఈ డబ్బుని అమ్మి, దీన్ని నమ్మి ఈ డబ్బుని పేదలకి ఇచ్చుంటే ఎంత బాగుండు. అబ్బో ఎంత గొప్పడు నువ్వు, పేదల గురించి పట్టించుకుంటున్నావు. కానీ అక్కడ వాక్యం ఉంటుంది, హిస్ డిజైర్ వాజ్ నాట్ ద పోర్. వాడు క్రమంగా కానిక డబ్బుల నుండి దోచుకుంటూ ఉన్నాడంట. డబ్బులు వాడి దగ్గరికి వస్తే వాడి దగ్గర వచ్చింది. వాడి స్వార్థానికి డబ్బు రాలేదని యేసు ప్రభు చేసిన దానికే బాధపడుతున్నాడు. గ్రీడీ ఫెలో. అది భయంకరం. వాడు అందుకని 30 వెండి నాణాలు అంటే 6 లక్షల చేంజ్ కదా. ఆ స్త్రీ పగలగొట్టింది సంవత్సరపు వేజెస్ అని ఉంటుంది. ఈరోజు లెక్క ప్రకారం చూస్తే ఇట్ ఇస్ అరౌండ్ 18 lakhs చేంజ్. అంటే వాడు 18 lakhs చేంజ్ పగిలిన దానికి జుమ్మయ్యి యేసు ప్రభుని ఎంత కమిశాడు? 6 లక్షలు కమిశాడు పనిమల్లుడు. యు సీ గ్రీడీ కెన్ టేక్ టు ఎనీ లిమిట్. ఏ లెవెల్ కన్నా తీసుకెళ్ళిపోతాడు ఒక మనిషిని. అందుకనే చూడండి, భార్య భర్తను చూడడం, తల్లి బిడ్డను చూడడం, ఏ లిమిట్లు లేవో. ఏదన్నా నాకు కావాలి, నాకు అవ్వాలి, నేనే. జాగ్రత్త, ఇది పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నెక్స్ట్ చెప్పాలంటే స్లాత్ అంట.